మీరు మీ బలహీనతల్ని, శాపాలని ఇక్కడ విరగ్గొట్టి ఆశీర్వాదాలని మీలో, మీ పిల్లల్లో, మనవల్లో చూసుకొని వెళ్ళాల. ఇది మీకు దర్శనము. ఎంతమందికి దర్శనం కలిగి ఉంటారు? విజన్. టర్న్ కంప్లీట్లీ ద కర్స్ ఇంటూ బ్లెస్సింగ్ అండ్ దెన్ లీవ్ దిస్ ప్లానెట్. అబ్రహాం అలాగే వెళ్ళాడా లేదా? ఇస్సాక్ అలాగే వెళ్ళాడా లేదా? యాకోబు అలాగే వెళ్ళాడా లేదా? మన ముగ్గురు ఎగ్జాంపుల్స్. నువ్వు కూడా అలాగే వెళ్ళాలా. చూసావు కొన్ని శాపాలు, పడ్డావు, భయాలు అన్నీ వీక్నెస్ అయిపోయాయి. బట్ నౌ ఏ న్యూ విజన్ టుడే. ఈ కొత్త దర్శనము మిమ్మల్ని అధిగమించును గాక. మే యు బి పొసెస్డ్ విత్ దిస్ విజన్. బ్రేక్ ఇట్ అండ్ గో. ఎంతమంది విరగొట్టి వెళ్ళాలనుకుంటున్నావు? మరి ఇఫ్ యు వాంట్ టు బ్రేక్ ఇట్ అండ్ గో, యు కెన్ గో లైక్ దట్. మూడవది, మరణకరమైన సమస్యలు, మరణ ద్వారాన్ని ఆపేసి సమృద్ధి గల జీవ ద్వారాలు మీరు తెలుసుకొందురు గాక. I told you these things. Now the third section, focus on your promise. ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసా? ఈ శాపాలు, ఈ ఇతరులు, మనకు కలిగిన వాళ్ళు, ఇంట్లో బయట అందరూ కలిపి ఏం చేస్తారో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన గురిని నుంచి తప్పిస్తారు. ఇందాక చెప్పాను కదా, నువ్వు లోకానికి వెలుగు, నీవు లోకానికి ఏమై ఉన్నావు? ఉప్పు. విజన్స్. అరే ఒకటి చూడండి, రైట్ నౌ in English. Nobody can stop your blessings but you. Nobody can stop your blessings but you. నీ ఆశీర్వాదాలను ఎవరు ఆపలేరు, నువ్వు తప్ప. నా ఆశీర్వాదాలను ఎవరు ఆపలేరు, నేను తప్ప. ఇది తెలియాలి. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారు? నీ మీద నిందేసేస్తారు, నీ ఉద్యోగం పోయేటట్టు చేస్తారు, నువ్వు జైలుకి వెళ్ళేటట్టు చేస్తారు. కరెక్టే, ఒక రకంగా వాళ్ళు చేశారు. కానీ నీవు నీ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటే అవన్నీ జయించి బయటకు వచ్చేసి ఆ వాక్యము నెరవేరి తీరతాదే. యు సీ దట్ ఇట్స్ ఆల్ డైవర్షన్స్. నోబడీ కెన్ స్టాప్ యూ. యోసేపుని ఎవరిని ఆపగలిగారా? నోబడీ. దావీదుని ఎవరిని ఆపగలిగారా? అబ్రహాంని ఎవరిని ఆపగలిగారా? నోబడీ. ఒకవేళ ఆపుకుంటే నువ్వే ఆపుకోవాలా. మొత్తం లోకం అంతా కలిపి నీ ఆశీర్వాదం నీకు రాకుండా లోకం అంతా ప్రయత్నించినా వాళ్ళు ఏం చేయలేరు. నువ్వు ఒకవేళ పక్కోడు తిడితే వాడిలా తిట్టాడని వాడిని శపించి వాడిని టార్గెట్గా పెట్టుకుంటే నీ పెద్ద గురిని నువ్వు బుడగ పేల్చినట్టు పేల్చేసుకోవచ్చు. ఎవరైనా చూసారా బుడగ పేలవడం? ఊది 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 జీవితం ఉంటుంది అనుకుంటే పట్టం పోద్ది అనమాట. దావీదు అలాగే నాబోతుని ఒకరిని చంపడానికి వెళ్ళిపోతున్నాడు. 6 నెలలు కాశాను నేను, వాడి గొర్రెలు అన్నీ కాపాడితే నేను రొట్టె కొంచెం, మా ఊళ్ళకి రొట్టె కొంచెం ద్రాక్షారసం పంపించమంటే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నేను చంపడానికి వెళ్ళిపోతుంటే వాళ్ళ ఆవిడ ముందు ఎదుర్కొంటా వచ్చి, అయ్యా వీడినెందుకు చంపుతావు, మూర్ఖుడు నా భర్త, నీకు వాగ్దానం ఉంది ఇజ్రాయెల్ రాజని, వీడు రక్తాపరాధం నీ మీద వేసుకుంటే ఎందుకు ఈ బాధ అని చెప్పి అతను వాగ్దానం కోసం తప్పిస్తుంది. తర్వాత దావీదు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అంతమందికి తెలిసింది. కానీ అదే దావీదు యూరియాని చంపుతుంటే ఆపేవాళ్ళు లేరు. దాని మూలంగా ఒక గురి వద్దకు వెళ్ళలేకపోయాడు. హి కుడ్ నాట్ ఫుల్ఫిల్ ఎ ప్రామిస్. కొన్ని యుద్ధాలు చేయలేకపోయాడు. ఎందుకు? యవ్వన బలం పోయింది. హీ లాస్ట్ హిస్ స్ట్రెంగ్త్. హీ లాస్ట్ హిస్ వెరీ లాంగ్ లైఫ్. హీ గాట్ లాంగ్ లైఫ్ బట్ హీ లాస్ట్ హిస్ వెరీ లాంగ్ లైఫ్. కొన్ని పోగొట్టుకున్నాడు. హీ కుడ్ బిల్డ్ హిస్ విజన్. తనకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, దర్శనాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. సొలొమోన్కి ఇచ్చేశాడు. Repentance. Suspend and open these things. Focus అనండి అందరూ. Repent and focus అనండి. ఎప్పుడు ఆపలేరు నిన్ను. ఏదో ఆగిపోతున్నట్టు నీకు నష్టం అనుకుంటున్నావు, దట్స్ ఎ డైవర్షన్. దేన్ని చూసి డైవర్ట్ అవ్వక దేవుడు చెప్తాడు ఎలీషాకి, ఎలీషా నీకు ఇచ్చేస్తాడు దేవుడు ఇది, కానీ నువ్వు దీన్ని చూడగలిగితే. అందుకని అలా గురి ఉంచి చూస్తాడు. వితౌట్ డైవర్షన్ హీ గెట్స్ ఎ డబుల్ ఫోల్డ్. అందరూ ఆపుదామని చూస్తారు. అందరూ ఊరుకోండి, వెళ్ళొద్దంటే ఊరుకోండి. ఐఎమ్ ఎ ఫోకస్డ్ మ్యాన్. యెషయా 55:15 మూడోది రాసుకోండి. వాగ్దానం మీద కేంద్రీకరణ. ఫోకసింగ్ ఆన్ ద ప్రామిస్. ఫోకసింగ్ ఆన్ ద ప్రామిస్. బైబిల్లో ఏదైనా ఒక వాగ్దానం తీసుకుంటే అది నీది. దాని మీద నుంచి నేను డైవర్ట్ చేయడానికి వాడు రకరకాల పన్నాగాలు పన్నుతాడు. అది ఒక దైవజనుడు నీకు ప్రవచనం ద్వారా ఇచ్చాడా? వాట్ ఈస్ ఎ ప్రాఫెసీ?
నీవు దేవుణ్ణి అడిగింది ఇస్తాను అని కన్ఫర్మేషనే. వాట్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్ విల్ గివ్ యూ సమ్ స్ట్రెంగ్త్. నీకు అది నెరవేరడానికి, నీకు డైవర్షన్ అవ్వకుండా అది తీసుకుని ముందు పరిగెట్టడానికి దేవుడు నీకు బలాన్ని ఇచ్చేది ప్రాఫెసీ. నీకు వాక్యము తెలిసి పరిశుద్ధాత్మని బలంగా పట్టుకుంటే యూ డోంట్ నీడ్, యూ విల్ గెట్ ఎ సెల్ఫ్ ప్రాఫెసీ. ఎవ్రీబడి ఈజ్ సెల్ఫ్ ప్రాఫెట్. ప్రతి ఒక్కళ్ళు ప్రవక్తే. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ప్రవక్తే అనండి. ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రాఫెట్. ఎందుకంటే అంత్య దినాల్లో దేవుడు ఆత్మని ఏం చేస్తాడంటే కొంచెం కొంచెం ఇస్తాడా, కొమ్మరిచ్చేస్తాను అంటున్నాడా. నువ్వు ప్రవక్తవే కాదు, నీళ్ళు నీ కాలనీ కూడా ప్రవక్తలు అయ్యేటట్టు దేవుడు అభిషేకం వేస్తాడు. గాడ్ ఓల్డ్ టెస్టమెంట్ గ్రూప్స్ ఆఫ్ ప్రాఫెట్స్, గ్రూప్స్ ఆఫ్ హీలర్స్, గ్రూప్స్ మెన్ ఆఫ్ గాడ్. రాబో దినాల్లో ప్రాఫెట్ కాదు, హీలింగ్ కాదు, ప్రొఫెసీ కాదు, సేవ కాదు, దేవుని కుమారుల ప్రత్యక్షత వల్ల భూలోకం బ్లెస్ అవుతుందంట. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యు ఆర్ మోర్ దాన్ ఎ ప్రాఫెట్, యు ఆర్ మోర్ దాన్ ఎ హీలర్, యు ఆర్ మోర్. ఈ 5 గిఫ్ట్లే, రైట్? యెషయా 55:11. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఓకే, దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు, ఇది నెరవేరి తీరుతుంది. ఎంతమంది నన్ను ఆపుదామనుకున్న, శాపాలు పెట్టి నన్ను చంపేద్దామనుకుని మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకు మళ్ళీ లెగుస్తావు? ఎందుకంటే వాగ్దానం వచ్చిన తర్వాత అది నెరవేరి తీరాల్సిందే. ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ. ఒక్కసారి నీవు బైబిల్లో ఆ రోజు ఉదయకాల ధ్యానము మెసేజ్ని ఇది బాగుంది, ఇది నాకు కావాలని ప్రార్థిస్తే దేవుడు ఆమెన్ అన్నాడంటే, ఆయన ఆమెన్ అంటాడు, అది నీ జీవితంలో నెరవేర్చే బాధ్యత ఆయనదే. దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫెసీ. నీ భర్త కూడా ఆపలేడు, నీ భార్య కూడా ఆపలేదు ఆ వాగ్దానం. నోబడీ, నీ పిల్లలు, నీ బంధువులు, లోకమంతా కలిపి ఆపలేదు. దీన్ని డైవర్ట్ చేయడానికే సైతాన్ని అన్ని ఉపయోగిస్తాడు. ఫోకస్, కేంద్రీకరణ అనండి. అందుకే పౌలు అంటాడు, నేను ఎటు కేంద్రీకరిస్తున్నాను? గురి వద్దకే. గురి వద్దకు కిందికి పడిపోయి వెళ్ళట్లేదంట, పడిపోయి లేచి నడవట్లేదని ఏం చేస్తున్నాడంట? పరిగెడుతున్నాడు. హి వాస్ రన్నింగ్. సంబడీ విల్ రన్ ఫ్రమ్ టుడే. పక్కన చెప్పు, ఈ రోజు నుంచి నువ్వు పరిగెత్తుదువుగాక అనండి. యా, ఎన్నన్నా అంటే ఏంటి? ఎన్ని బాధలు, కష్టాలు, ఇది నెరవేరి తీరతాది, నేను దీన్ని పట్టుకున్నాను. ప్రామిస్. నజరేయుడనే యేసయ్య వారి వాగ్దానాలు వారి పట్ల నెరవేరుస్తున్నావు. నీవు ముందుగా వెళ్తున్నావు నాయన. యు ఆర్ గోయింగ్ బిఫోర్ దెమ్. నీ మాటలు ముందుగా వెళ్తున్నాయి. నీవు వారిని సిద్ధపరుస్తున్నావు. వారి పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నావు, వారికి ఉద్యోగాలను ఇస్తున్నావు, వారి రోగాలు తీసివేస్తున్నావు. ఆ మరణకరమైన రోగాల నుంచి, దీర్ఘకాల రోగాలను విరగ్గొడుతున్నావు నాయన. SLE ఈజ్ బీయింగ్ హీల్డ్. పరిపూర్ణ స్వస్థత వారికి దయచేయండి నాయన. తల నుంచి అరికాల వరకు ప్రతి నొప్పిని, ప్రతి వ్యాధిని తీసివేయండి. నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్.